హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా షో టైమ్ సిరీస్ రివ్యూ. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక సిరీస్ ఎలా ఉంది అంటే బాగాలేదు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి. తర్వాత ఎపిసోడ్లో స్లోగా అక్కడక్కడ కొంచెం ఓకే అని అనిపించింది అంతే. కాన్సెప్ట్ సినిమా ఇండస్ట్రీ గురించి స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ బాగున్నా కానీ తర్వాత నాకైతే చాలా ల్యాగ్గా అనిపించింది. 1-2 ఎపిసోడ్ తీసేసినా బాగుండేదేమో, ఇంట్రెస్టింగ్ అయినా ఉండేది. స్టోరీ ఏంటంటే 40 సంవత్సరాలుగా విక్టర్ స్టూడియో రన్ అవుతూ ఉంటుంది. అయితే సడన్గా విక్టర్ చనిపోతాడు. తను చనిపోయే ముందు ఒక వీలునామా రాసి చనిపోతాడు. ఆ వీలునామాలో ఏముంటుంది అంటే తన మనవరాలకి ఆ స్టూడియో తనే చూసుకోవాలి అని రాసి ఉంటుంది. విక్టర్ కొడుకు అయిన రఘుకి మాత్రం ఆ స్టూడియోపై హక్కు లేదని ఆ వీలునామాలో రాసి ఉంటుంది. అయితే విక్టర్ స్టూడియో ఒక మూవీ తీయాల్సి ఉంటుంది. ఆ మూవీ నేమ్ 1857. ఆ మూవీ తీశారా లేదా, ఆ ప్రాసెస్లో ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. 2-3 సాంగ్స్ ఏమో ఉన్నాయి, అవి అనవసరం అనిపించింది. ఓవరాల్ నాకైతే నచ్చలేదు. చూస్తానంటే మీ ఇష్టం. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.